ఈ దినపు ప్రార్థనలోకి ఇవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీరు దేవుడి సన్నిధిలో వింటున్న మాటలను బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, మహిమపరుస్తున్నాను. యెహోవా నామమునికి మాత్రమే మహిమ కలుగును కాక, మాకు కాదు యెహోవా మాకు కాదయ్యా, నీ కృపా సత్యమును బట్టి నీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక అని ప్రభు సన్నిధిలో మరి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమునకై దేవుడు ఒక మంచి మాట మీ ముందు ఉంచున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా నా ఆశ్రయము నా కేడము, యెహోవా నా ఆశ్రయము నా కేడమును, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా, స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా నా ఆశ్రయము నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆమేన్. ప్రతిరోజు కూడా ప్రభు నామమును బట్టి ప్రతిరోజు చిన్న వాక్యమును ప్రార్థన కీర్తనలతో మనము ప్రతిరోజు కూడా ఏకీవిస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ వాక్యము దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. నిజంగా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగాను కేడముగాను ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయము ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచాను. యేసుక్రీస్తు ప్రభు యందు మాత్రమే మనము నమ్మిక ఉంచాలి. యేసయ్య మీద మాత్రమే మనం ఆధారపడి ఉండాలి. యేసు వైపు మాత్రమే మనం చూడాలి. మన హృదయంలో యేసయ్యకు మాత్రమే మనము స్థానాన్ని ఇవ్వాలి. అంతేకాదు కీర్తనలతో ఆయనను నేను ప్రతిరోజు కూడా స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. చూడండి, ఒక పల్లవి పాట పాడితే ఆ దినమంతా కూడా మనకు అదే పాట గుర్తుకొస్తూ ఉంటుంది కదా. ఈరోజు కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నీవు చేసిన కార్యములను బట్టి నిత్యము దినమెల్లా నేను నీ కీర్తిని ప్రకటించుచున్నాను, నీ యొక్క నామమును గణపరచుచున్నాను. అయ్యా, పాటల ద్వారా నీ నామమును మహిమపరచుచూ ఉన్నాను. అంతేకాదు దేవుడు అంటున్నాడు, కీర్తనలతో నేను ఆయనను కూడా, దేవాతి దేవుని కూడా మనము మనుష్యులమైన మనము దేవుని కీర్తించే వారిగా ఉండాలి. ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను ధరించిన మనలో దేవుడి యొక్క కీర్తనలు పాటలు ప్రతినిత్యం ఉండాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. చక్కటి ఒక పల్లవి పాట పాడి ప్రభు నామమును గణపరిచే వారిగా ఉందాం. నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణం, నాకు ఆధారమైన యేసయ్యా, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన, నా దుఃఖములో ఓదార్పు నీవై, విశ్వాసమునకు ఆధారమైన, మితిలేని కనికరం నాపై చూపి, నా రక్షణకు ఆధారమైతివా, మితిలేని కనికరం నాపై చూపి, నా రక్షణకు ఆధారమైతివా, నాకు ఆధారమైన యేసయ్యా, ఆనుకొందును నీపై అనుక్షణం, నాకు ఆధారమైన యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపరువైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. మాకు ఆధారమైన యెహోవా దేవా, నీ పాద పద్మముల చెంత ప్రణమిలుతూ ప్రార్థిస్తుండగా దేవా, మీరే కృప చూపి సహాయం చేయండి, మీ చిత్తమును నెరవేర్చండి, కృపలో బలపరచండి. అయా, మా దుఃఖంలో ఓదార్పు నీవే ప్రభువానికి వందనాలు తండ్రి. మాకు ఆశ్రయ దుర్గమైన దేవుడని, మా కోట నీవే, మా కొండ నీవే తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. మా హృదయములో నీ ధ్యానమును ప్రభా, నీ వాక్యమును ప్రభా, నీ మాటలను ధ్యానము చేసుకునే భాగ్యము ధన్యత కృప
కృప ఎల్లవేళ మీరు మాకు అనుగ్రహించే మా నోట ప్రతిదినము స్తుతి కీర్తనలు పాడునట్లు నువ్వు సహాయం చేయండి. మాకు ఆధారం అయ్యున్న దేవుడు నీవో ప్రభా, నీతో అంటు కట్టబడి నిన్ను ఆనుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించే. నీ భుజములపై ప్రభా నాయన అయ్యా నాయన నీ యొక్క నామమును స్మరించే బిడ్డలుగా మేముండునట్లు సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. నీ భుజములపై ఆనుకునే భాగ్యము ధన్యత కృపను ప్రభా నాకు మాకు అందరికీ కూడా మీరు అనుగ్రహించి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా. ప్రతిదినమున ప్రభా ఉల్లసించి ఉత్సాహంతో ప్రభా నీ నామమును కీర్తనల ద్వారా ప్రభ స్మరించే భాగ్యము ధన్యత కృప లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును మాకును అందరికీ కూడా మీరు అనుగ్రహించి ఉత్సాహమును ఉల్లాసమును ప్రభ సంతోషమును సంతృప్తిని సమాధానమును ప్రతి ఒక్కరికి మీ నామములు అనుగ్రహించి సహాయములు చేయమని అడుగుచు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నాథుడు ప్రియరక్షకుడని యేసు ప్రభు నామం పెరట ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించునుగాక.